ఈరోజు ఉదయం 11 గంటలకు ఉగాది పర్వదిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోను 11 గంటలకు విడుదల చేయనున్నారు. అంతకు ముందు దుర్గాగుడిలో సందర్శన అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. గత కొన్ని రోజులుగా మేనిఫెస్టో రూపకల్పనపై మేనిఫెస్టో కమిటీ పెద్ద ఎత్తున చర్చ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వివిధ సభలు సమావేశాల్లో ప్రసంగాల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది, గతంలో ఏం చేసింది అనే విషయాన్ని స్పష్టం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి భవిష్యత్తులో 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారనే దాన్ని స్పష్టంగా చెప్పబోతున్నారు. రైతులు, యువత, మహిళలు, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ తన మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాల కొనసాగింపుతో పాటు పెన్షన్లు, నిరుద్యోగ భృతి హామీపై అమలు చేస్తున్నట్టు టీడీపీ మరోసారి స్పష్టం చేయబోతోంది. ఇక మేనిఫెస్టో విడుదలకు ముందు దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక మేనిఫెస్టో రిలీజ్కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మున్రాజు నుండి తెలుసుకుందాం. మున్రాజు, ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుర్గమ్మ దర్శనం అనంతరం 11 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సభలు సమావేశాల్లో టీడీపీ ఏం చేయబోతుందని చెప్పిన చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఉండబోతుంది, ఎట్లాంటి అంశాలని ఎలాంటి ప్రధానంగా హామీలు ఇవ్వబోతున్నారు? పరమేశ్ 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ఇది పూర్తిగా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోను రూపొందించింది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ 2 వారాల కిందటే టీడీపీ అధినేతకి నివేదిక ఇచ్చినప్పటికీ కూడా తుది మెరుగులు దిద్దిన తర్వాత మేనిఫెస్టోలోని అంశాలన్నింటిలో కూడా కీలకమైన అంశాలన్నింటిలో కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం, అంటే రైతుల్ని టార్గెట్ గా చేసుకుని ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 2 విడతల్లో 4,000 రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఈ పథకాన్ని కంటిన్యూగా, అంటే రానున్న 5 ఏళ్లు కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే పసుపు కుంకుమ పథకాన్ని శాశ్వతంగా కంటిన్యూ చేస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు. దీన్ని ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు ధరల స్థిరీకరణ నిధిని 5,000 కోట్లతో చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. దాన్ని ఈ మేనిఫెస్టోలో కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేసి రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకొస్తాను, దీనికి అనుకూలంగా పథకాలను కూడా ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ అలాగే హార్టికల్చర్ ను కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నారు. అలాగే మత్స్య సంపదను పెంపొందించే దృష్టిగా కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశంలో పొందుపరచబోతున్నారు. మరోవైపు 2019 కల్లా పూర్తి స్థాయిలో పోలవరాన్ని పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతో పాటు 5 నదులను అనుసంధించాలనేది లక్ష్యంగా పెట్టుకొని మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు. ముఖ్యంగా గోదావరి పెన్నా, గోదావరి చంపావతి, నాగావళి స్వర్ణముఖి, చంపావతి, నాగావళి, వంశధార బహుధ నది, ఈ 5 నదులను అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటేనే తలసరి ఆదాయం కానీ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా నిలుస్తుందనేది తెలుగుదేశం పార్టీ భావన. దీనికి అనుగుణంగానే ఈ నదుల అనుసంధాన అంశాన్ని కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది. మరోవైపు తెల్ల రేషన్ కార్డులు కలిగినటువంటి కుటుంబాలకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేసే నుంచి ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. చంద్రన్న బీమా పథకాన్ని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి అనుగుణంగానే మేనిఫెస్టోలో కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ప్రతి కుటుంబానికి నెలకు 15,000 వచ్చేలా ఆదాయం చర్యలు తీసుకునేలా కూడా మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు కూడా మరో 1000 అన్నా క్యాంటీన్లు కూడా రానున్న 5 ఏళ్లలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీసీ సబ్ ప్లాన్, ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది. దీనికి అనుగుణంగా బీసీలకు కూడా ఎక్కువ నిధులు కేటాయించినప్పటికీ కూడా వారికి సపరేట్ గా సబ్ ప్లాన్ తీసుకొచ్చి దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి వారికి కూడా సబ్ ప్లాన్ అమలు చేస్తామనేసి అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
ముఖ్యంగా విదేశీ విద్యాధరణ పథకాన్ని పెంపొందించడం, అలాగే రాజధానిలో మహాత్మా పూలే స్మారక భవనం నిర్మించడంతో పాటు కాపులకు సంబంధించి ఇప్పటికే అగ్రవర్ణ పేదల్లో 5% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం రానున్న 5 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలనేసి నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీన్ని కూడా కాసేపట్లో మేనిఫెస్టో ప్రకటనలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే దళిత క్రిస్టియన్స్ గా మారిన వాళ్ళందరికీ కూడా ఎస్టీలుగా గుర్తిస్తామనేసి చెప్పి ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. దీనికి అనుగుణంగా మేనిఫెస్టోలో ఎస్టీలను దళిత క్రిస్టియన్స్ ని ఎస్టీలుగానే గుర్తించాలనేసి ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి విధానాలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించున్నారు. మరోవైపు మాదిగలకు సపరేట్ గా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షేమము, అలాగే ఉపాధి కల్పన, అభివృద్ధి, ఈ 3 అంశాల ఆధారంగానే మేనిఫెస్టోని రూపొందించినట్టు తెలుస్తుంది. దీంతో ఆ ఎన్నికలకి 5 రోజుల పోలింగ్ కు 5 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో అంటే వివిధ వర్గాలను ఆకట్టుకొని ఆ ఓటర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపొందించారని చెప్పుకోవచ్చు. పరమేశ్వర్, మున్రాజు, ప్రధానంగా మీ భవిష్యత్తు నా బాధ్యత అనే పేరుతో రాబోయే 5 ఏళ్లకు టీడీపీ మేనిఫెస్టోను రూపకల్పన చేసింది, ఇవాళ విడుదల చేయబోతుంది. అయితే ప్రధానంగా రైతులకు 12 గంటల ఉచిత కరెంట్, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి ప్రధానంగా అంటే రైతు పక్షపాతి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రైతులకు సంబంధించి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో 9 గంటల ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తుంది. ఈ 9 గంటలని 12 గంటలు కంటిన్యూ అంటే నిరంతరాయంగా అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ ప్రకటించబోతుంది. ముఖ్యంగా రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకురావడంతో పాటు ప్రకృతి సేద్యాన్ని కూడా పెంపొందించాలి. ఈ ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఏపీ ఆదర్శంగా నిలవబోతుందంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఐక్యరాజ్య సమితిలో కూడా జరిగినటువంటి ఒక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి సేద్యాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో విస్తరించి కెమికల్స్ లేనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడంతో రైతులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం కూడా లభిస్తుందనేది దీని భావన. దీంతో రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెసులుబాటు అంటే రెట్టింపు ఆదాయం ఎలా చేయాలని దాని మీద ఉంటుంది. ముఖ్యంగా కోస్టల్ 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో మత్స్య సంపదను ఎలా పెంపొందించాలి, దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది. మరోవైపు ఎడారి ప్రాంతం అంటే వర్షాభావం ఎక్కువగా ఉన్నటువంటి రాయలసీమలో హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించున్నారు. దీనికి అనుగుణంగా హార్టికల్చర్ పెంపొందించేందుకు ఏ విధంగా సబ్సిడీలు, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆ నీటి సౌకర్యాన్ని పెంపొందించడం, అలాగే వివిధ ప్రాజెక్టులు అంటే ఇప్పటికే పశ్చిమ ద్వారా కోస్తా ప్రాంతానికి నీరందిస్తుండటంతో పోతిరెడ్డిపాడు ద్వారా నీరును రాయలసీమకు తరలించి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా హార్టికల్చర్ పంటలను ముఖ్యంగా బిజినెస్ పంటలుగా ఉన్నటువంటి పంటలను అన్నిటిని కూడా పెంపొందించి రాయలసీమ రైతులకు కూడా ఆదాయం పెంపొందించేలా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉన్నటువంటి పంటలను పెంపొందించడానికి ఏ విధమైన సబ్సిడీ ఇవ్వాలి అనే దాని మీద స్పష్టమైన వైఖరిని ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మున్రాజు.